దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ జట్టు మూడోసారి ఈ టోర్నమెంట్ను గెలుచుకుంది. విజయోత్సవంతో ఉన్న భారత్ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వేరువేరు సమయాల్లో విభిన్న నగరాలకు ప్రయాణం చేశారు. 2024 టీ20 ప్రపంచ కప్ సమయంలో మొత్తం భారత్ జట్టు ఒకే చార్టర్డ్ విమానంలో స్వదేశానికి చేరుకుంది. ఆ తర్వాత ముంబైలో ఓపెన్ బస్ పరేడ్ నిర్వహించి వాంఖడే స్టేడియంలో ఘనంగా అభినందనలు అందుకున్నారు. కానీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైకి, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీకి ప్రయాణించగా మిగిలిన ఆటగాళ్లు కూడా ప్రత్యేకమైన స్వాగతం లేకుండానే వేరువేరు నగరాలకు వెళ్లిపోయారు. మార్చి 22న ప్రారంభం కానున్న IPL 2025 కోసం భారత ఆటగాళ్లకు తక్కువ సమయం మాత్రమే విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని IPL ఫ్రాంచైజీలు తమ ప్రీ సీజన్ శిబిరాలను ప్రారంభించాయి. అందువల్ల ఆటగాళ్లు తమ టీంలలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. బస్ కవాతు, భారీ వేడుకలు నిర్వహించాలంటే ఆటగాళ్లు ఒకే నగరానికి చేరుకోవాలి. కానీ ఈసారి వారు వేరువేరు సమయాల్లో వేరువేరు నగరాలకు వెళ్లారు. తద్వారా ఒకే చోట కార్యక్రమం నిర్వహించడం కష్టమైంది. కొంతమంది ఆటగాళ్లు IPL 2025లో పాల్గొనే ముందు విదేశాల్లో చిన్న విరామాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొంతమంది ఇప్పటికే స్వదేశానికి తిరిగి వచ్చి తమ ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించారు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వాంఖడే స్టేడియంలో ప్రీ టోర్నమెంట్ ప్రాక్టీస్ ప్రారంభించారు. సన్ రైజర్స్ హైదరాబాద్లో చేరిన మొహమ్మద్ షమ్మి ఈ నెల ప్రారంభంలోనే తమ ప్రీ సీజన్ క్యాంప్ ప్రారంభించాడు. భారత్ జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పటికీ IPL సమీపిస్తున్న కారణంగా ఈసారి ప్రత్యేక బస్ పరేడ్ లేకుండా ఆటగాళ్లు వేరువేరు నగరాలకు వెళ్లిపోయారు. ఇది అభిమానులను కొంత నిరాశకు గురిచేసిన IPL 2025లో వీరు తమ జట్లకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారో చూడాలి.